డాక్టర్ గారు ఇదేనండి మీ ఆసుపత్రి. మీరు లోపలికి వెళ్ళండి, సామాన్ పడుకు చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు. ఓహో, ఈ ఇంటి వాలకం చూసి భయపడతారా? ఎవడో మీరు వెళ్ళి పంతులు గారి ఇంటి కూర్చోండి, 5 నిమిషాలు ఎన్ని శుభ్రం చేసి మీరు పిలుస్తాను. రండి రండి వెళ్దాం. పంతులు గారు, ఎవడో? ఎవరు? రాజన్న. రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏడు రాజన్న, ఎలా వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, మీరు మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు ఆసుపత్రి అది బాగు చేస్తున్నాం, ఈ లోగా ఇక్కడ కూర్చుంటారని. దాందే ఉందిలే రాజన్న. రామ్మా. డాక్టర్ గారు మీరు వీరితో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఆ పని చూసి వస్తాను. వెళ్ళండి, కూర్చోండి. నీ పేరేమిటమ్మా? నా పేరు శాంతి. అవును, అసలు ఈ రాజన్ ఎవరు? దారుణంగా మనిషిని కొట్టడం, దేవుడంటే భయం భక్తి లేకపోవడం, ఎవరిని లెక్క పెట్టకపోవడం. మనిషి మాట చేత ఎంత దుర్మార్గంగా కనిపిస్తాయో వాడి మనస్సు ప్రవర్తన పద్ధతి అంత ఉన్నతమైనవమ్మా. నిజానికి ఈ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతిఫలం కోరకుండా సాయం చేసే పనివాడమ్మా. కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది వాడు ఎలాంటి వాడయింది. రవి రా. ఏమిటి? ఈవిడ మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. నమస్కారం పెట్టు. నమస్కారం. అరే ఆగరా. ఏమిటి నాన్న? వీడు నా ఒక్కగానొక్క కొడుకు, పేరు రవి, ప్రైవేట్ గా మెట్రికులేషన్ కట్టాడు. నమస్కారం, వస్తా. అరే చూసావమ్మా, ఇది పద్ధతి. వీడిని పట్నం పంపించి పెద్ద చదువులు చదివించాలన్న ఆశ. వీడేమో చదువు సంఖ్య లేకుండా ఇట్ట ఊరు పట్టుకుని బలాదూరు తిరుగుతున్నాడు. ఏమండి, మన అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చే తెలుసా? నిన్ను చూస్తూ ఉంటే 16 ఏళ్ల పిల్లకి తల్లిలాగా మాకు అనిపిస్తలేదు మహాలక్ష్మి. చాలండి చిన్నపిల్లలాగా. అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిది. ఇంకా చూద్దాం. ఈ వెంకట నరసింహారాజా వారితో విజయం అందాలంటే మరి మన జమికి తగిన సంబంధం దొరకాలిగా. మేమేమని సెలవిచ్చాం? గొప్ప సంబంధం దొరకాలి అన్నారు. ముందు మీరు వెతకాలి కదా. వెతుకుదాం. ఇంకా అమ్మాయి చిన్నపిల్లే కదా. అమ్మా, నేను బుజ్జి చిన్ని వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తున్నా. అలాగేనమ్మా, చీకటి పడుకుంటే ఇంటికి వచ్చి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను గారు. నాతో కబడ్డీ ఆడ్డామంటే తమాషా అనుకుంటున్నారే? ఎన్నిసార్లు ఆడినా మిమ్మల్ని చిత్తు చేసేయగలను. ఏ ఎగతాడా? ఇంతే చప్పట్లు కొడుతున్నావు? నీ ప్రతాపాన్ని చూసి ఆనందంతో చప్పట్లు కొడుతున్నాను. ఏం తప్పున్నారా? చూసావులే నీ ప్రతాపం. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఆడి గెలిచేసి పెద్ద ఛాంపియన్లా పోజు కొడుతున్నావు. ఆహా, అయితే నువ్వు పెద్ద ఆటగాడవా? నేను ఎంత పెద్ద ఆటగాడో నాతో ఆడితే గాని తెలీదు. సరేరా, ఈ ఆటలో ఛాంపియన్ ఎవరో తేలుతాం. కబడ్డీ 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 కబడ్డ
కబడ్డీ 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 ఎలా ఉంది? ఏయ్ నా పంచి అమ్మ తల్లి ఇచ్చేయమ్మా. కబడ్డీ 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 ఇప్పుడు ఎలా ఉంది? నవ్వునిచ్చేవా? ఎవరు తీసుకోపో. కబడ్డీ 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 కబడ్డీ
అంతేనా? ఎవరన్నారు? అయితేరా రా 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 రా. కబడ్డీ 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 లంగా చిరిగిపోయింది. ఎలా ఉంది మన ప్రతాపం? పద్మా, ఏది ఇలా తిరుగు. ఏం లేదమ్మా. తిరగవే. అయ్యో, నిక్షేపం లాంటి వరకు ఇలా తిరిగిపోయిందేమిటి? అది అది మన తోటకి వెళ్ళినప్పుడు చెట్టు కొమ్మ తగిలి చిరిగింది. సరేలే, బట్టలు మార్చుకుని కుదురుగా కూర్చుని చదువుకో. అయ్యో, వీడేనా రోగి? అవును బాబు. ఇంతకు ముందు 1-2 సార్లు మాయదారు రాగం వచ్చినా 5 నిమిషాల్లో లేచేవాడు. ఇప్పుడు ఉదయం నుంచి ఎట్టగా ఉన్నాడు బాబు. ఎట్టగైనా రక్షించండి బాబు. ఆ తర్వాత విషయమే, ముందు నువ్వేమిచ్చుకోగలవో చెప్పు. పేదోళ్ళు మా కాడే ఉంటది బాబు. ఆడు కట్టిన ఈ తాళిబొట్టు, ఆడు కట్టించిన ఈ కొంప మాత్రం ఉంది. మీ రుణం తర్వాత తీర్చుకుంటాం బాబు. ఇలాంటి అరువు బేరాలు చెప్పద్దే. తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు. అడ్డానికండి బాబు, దయ చూపించండి. దయ చూపించడానికి నేనేమైనా దేవుణ్ణా? దేవుడు సైతం దక్షిణ వేస్తే కానీ దయ చూపించు. కనుక ఏమిస్తావో తేల్చేసి. ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను, వీడి పైకి పోతాడు. అడ్డానికండి బాబు, ఆడు ప్రాణాలు దక్కితే నా మంగళసూత్రం ఇచ్చుకుంటాను. ఆడు బతకాలే గాని నా మెళ్ళో పసుపు కట్టుకుంటాను. అది అలా బేరానికి వచ్చావు, బాగుంది. లాభం లేదే. నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడే అదృష్టం లేకపోయింది. అవునే, ఎప్పుడో పోయే వీడి ప్రాణాలు. నేను రావడం దండగైంది. లేకపోతే గిట్టుబాటు లేని బేరం. పదరా. ఇంగ్లీష్ మందులతో ఇంకేం చెప్తావులే అమ్మా. నోర్మియండ్రా, ఎట్టకు చచ్చిపోయింది ఆచార్య తెలిసారు కదా. ఒకసారి అమ్మ చూసి నష్టం ఏంటంట. డాక్టర్ మరి కూర్చోండి. ఇంకా కనువూపితో ఉన్నాడు. అమ్మా డాక్టమ్మా, నా మంగళసూత్రం నిలబెట్టావు తల్లి. చల్లగా ఉండాలి తల్లి. గురుగారు, 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 గురుగారు. ఏమిటి మాధవ పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? నా ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు. అందులో వింతే ఉంది మాధవ. ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి, పీనుగులు శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే చేరటం. నువ్వు నోరు మూసుకోకపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పద పద. ఏమిటి మీరు ఇంకా వరుసలో నించున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు వస్తేనే ప్రాణాలు తీస్తాడు. ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మ ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చిటికల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాసం అది. వెంట 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 ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా? వెంట వెంట వెంట. అమ్మా అమ్మా అమ్మా, అయ్యో ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్దా అమ్మా? అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికీ వాళ్ళ వాళ్ళ అభిమానరా మాధవ? మాధవా, గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూశావు, నాతో వేళకోళంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నర్మయ్, ఏమిటండి? ఏరే, ఇక్కడ ఉండాల్సిన నా రోగులంతా ఏరి. నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి,
పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసే వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవ, గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? తాళి మీరే కట్టారా లేక? డోర్మయ్, అప్రాచుడా, భర్తకి ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రా నా ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరిన చూర్ణాలు మీరు తినేసి, లేఖియాలు నేను నాకేసి, తైలాలు మీరు త్రాగేసి. నోరు ముయ్యరా, లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ, దిక్కుమాలిన భార్య, దరిద్రపు శిష్యుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంతా మీదయ్యా. ఏమిటాచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టేయేమిటి గురు? మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తల్లేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మా రోగులందరినీ గొర్రెల మందలా తల వైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా, నువ్వు ఉండవయ్యా మునుసవు. గిరాకీ పోయి దివాళా అయితే నేను ఏడుస్తుంటే మీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగ పెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు, కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పొడి చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు, ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం, అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా మీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ? ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడ్డీ 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 కబడ్డీ. తెల్లవారిందిలే. నేను లేవలేనన్నా, నా వల్ల కావటం లేదు. ఏమైందిరా? అబ్బా, ఒళ్ళు కాలిపోతుందే. ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. కమలా కమలా, నేను చెరువుకు స్నానానికి వెళ్తున్నా, వస్తావా? ఏంటి వినిపించట్లేదా? పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానంకి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి? చేసాం, మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా, వస్తావా రావా? అబ్బబ్బా, ఏమిటి ఆ కేకలు? ఎదురుగానే ఉన్నాను కదా, నాకు బాగానే వినపడుతుంది. నీకు వినపడేం ప్రయోజనం? వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి. ఇంతకీ నువ్వు వస్తావా రావా? అబ్బే, నేను రాలేనమ్మా, నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఏయ్ సోంబేరు మొహమా, నువ్వు రాకపోతే నాకేం భయమా? నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను. ఇదిగో వెళ్తున్నాను. ఏమిట్రా, ప్రొద్దున్న నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళి ముందు తీసుకొచ్చేసరికి ఎక్కడికి బయలుదేరావు? అన్న, చలి జ్వరానికి చన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట. సైన్స్ బుక్ లో ఉంది, అందుకే చెరువు దగ్గరికి వస్తాను. సైన్స్ బుక్ లో ఇలాంటి పాట ఉండటం పంతులని నాకే తెలియదే. మా అమ్మ, నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్న నువ్వు ఇచ్చిన మాత్రలో ఏ మార్చం ఉందో తెలియదు గాని ఒళ్ళు నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయమ్మా. అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు, మళ్ళీ మాత్రలు ఇస్తాను, ఇవి వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నిజంగా నువ్వు మా ఊరికి దేవతలా వచ్చావమ్మా. 15-16 ఏళ్ల క్రితం అనుకుంటాను
రఘుపతి అనో డాక్టర్ బాబు ఉండేవాడు. అచ్చం నీలాగే ఎంతో మంచి మనసు అయింది. ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గులు పొడిచి చాపేశారమ్మా. మంచితనాన్ని ఎక్కువ కాలం బతకనివ్వదు ఇలా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.